హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. నైటు భలే వర్షం పడిందండి. ఫుల్ ఒక మంచి జల్లు పడింది. అంటే ఎక్కువ వాటర్ అవి రాలేదు, కానీ బయట బాగా తడిచిపోయింది. ఒక పొదును వాన అంటాం కదా, అలాగా ఒక పొదును వాన పడిపోయింది. నేను ఇంకా అక్కడ బయట ఉంటుంది కదా, అది ఎన్ని కడిగేసి చిన్న ముగ్గు పెట్టాను. ఎలాగో వర్షం పడతానే ఉన్నది, మళ్ళీ ఎలాగో తుడిపి పెట్టుకోవద్దులే అని చిన్న ముగ్గు వేసాను. ఎందుకంటే మా వారు బయట వెళ్తూ ఉన్నారు. మామూలుగా అంటారు, మా మనిషి ఇంట్లో నుంచి బయట వెళ్ళే లోపల ముగ్గు వేసుకోవాలా అని చెప్పేసి, అందుకని చిన్న ముగ్గు అలా గీశాను. చూపెడతాను. కర్రలు కూడా చిన్న చిన్న చినుకులు కూడా పడతా ఉన్నాయి అన్నమాట. ఇది బయట గార్డెన్, నేను బయట ఓపెన్ యార్డ్ అంటాను కదా, మన వాకిటి ముందు ఇదనమాట. ఇంకా కొన్ని ప్లేస్ ఉంది, అక్కడక్కడ మొక్కలు పడతాయి. చూడండి ఇలాగ ఉంటుంది బయట. నేను అందుకే ఎక్కువ ముగ్గులు వేసినా కూడా కనిపించదు అనమాట. ఎందుకంటే ఇక్కడంతా ఈ కుక్కలు ఈ గచ్చినంతా ఎన్నిసార్లు సున్నము అది పూసినా కూడా గలీజ్ చేసేస్తాయి. అక్కడంతా ఏమీ ఉంచవు. నేను ఇలాగ ముగ్గేసి ఇలాగ వచ్చే లోపల అవి పొల్లాడేసి పాడు చేసేస్తాయి. అందుకని అక్కడ ఎక్కువేను. మా ఇంట్లో కింద ఈ చిన్న చిన్న ముక్కలు టైల్స్ వేసాం కదా, దీని మీద కూడా ముగ్గేస్తే కనిపించదు అసలు. మామూలు వుడెన్ టైల్స్ అలాంటివి పెట్టుకొని ఉంటే నాకు అసలు అప్పుడు పెట్టించేటప్పుడు అంత ఐడియా రాలేదన్నమాట. ఆ చిన్న చిన్న ముక్కలన్నీ వైట్ కలర్వే ఎక్కువ కలిసాయి వాటిల్లోనే, అందుకని ఏ ముగ్గేసినా కనిపించదు. ఇంకా బయట అవన్నీ చూసుకొని నైట్ వర్షానికి ఏమన్నా చెట్లు పాడైపోయాయా లేదా అవన్నీ చూసుకొని ఇంట్లో వింటావా ఇనువా, ఎందుకు అలా చూస్తున్నావా? చెప్తే అసలు ఎండవు, అసలు మాట వినవు నువ్వు. నీతో ఎడ చెయ్యాలా? ఏం చేయాలి నీతోట? ఏం చెప్పు. ఓ నానమ్మ నువ్వా దొంగ, నీకు నాటకాలు భలే వచ్చురా, నీకు నాటకాలు భలే వచ్చురా. చిన్ని నాటకాలు నేర్చుకున్నావు నువ్వా నా కాడ, నన్ను ఆడించడానికి. చిన్న నాటకాలు నేర్చిందమ్మీడా. చాలమ్మా, ఓన్ చెయ్యాలమ్మ, నిన్న కొట్టద్దా, కొట్టేయాలమ్మ నిన్ను బాగా, నిన్ను బాగా కొట్టేయాలమ్మా. ఎట్ట కొట్టేయాలమ్మ నిన్ను చెప్పు, ఎట్ట కొట్టేయాలి, ఎట్ట కొట్టేయాలి చిన్న ఇలాగలా కొట్టేయాల. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే రెండుసేపు దాంతో ఆడాల, ఏదో ఒక టైంలో ఆడమంటది. ఈరోజు ఉదయాన్నే కూర్చొనింది నాకు దగ్గర మంచం ఎక్కేసి. ఇంకా ఈరోజైతే వంటలేనండి ఎక్కువైతే. ఈరోజు ఏమి వర్క్ చేయబుద్ధే వేయలేదు అసలు, చల్లగా ఉండింది. ఏందో ఇంట్లో ఆ పని చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేయాలనుకున్నాను, కానీ మధ్యాహ్నం అయితే స్టిచ్చింగ్ చేయలేదు. మామూలుగా రోజు ఎండలు వస్తున్నాయి, వాతావరణం బాగా చల్లబడిపోయినప్పుడు ఆ పనులన్నీ చేసుకుందాము అనుకుంటుంటాను నేను. అది ఈరోజు చల్లగా ఉంది, కానీ అసలు ఏ పని చేయలేదు, ఓన్లీ వంటే అన్నమాట. అలాగా ఎందుకో ఈరోజు అసలు ఏమి మైండ్కి అలాగ హుషారుగా అనిపించలేదు. అందుకని సరే వంట చేద్దాంలే అని చెప్పి దొండకాయలు మన చెట్టుకి ఈ కొంచెం దొండకాయలు కాసాయి, వస్తాయండి వారానికి ఒకసారి 1 కేజీ పైనే కాయలు వస్తాయి. మొన్న కోసి తాలింపు పెట్టాను కదా నిన్న వీడియోలోనే, వేపుడు. ఇవి ఇంకా 4 కాయలు ఉంటే కోసి పచ్చడి చేద్దాం ఈరోజు. కూరగాయలు కూడా ఏం లేవు ఈరోజు. ఈ దొండకాయలు ఇంట్లో కొంచెం పచ్చిమిరపకాయలే ఉన్నాయి. మా వారు కూడా కూరగాయలు అవి తెచ్చకుండా, అంటే మాకు కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. నేను కూడా వెళ్ళాలంటే ఇంకా మా వారు వెళ్ళిపోయారు బండి వేసుకొని, నేను ఇంకా వెళ్ళలేదు. అతని ఇంటికాడ ఉంటే తెచ్చిస్తారు అతనే. ఇంకా సరేలే ఈ పచ్చడి దంచేసి కొడుగుడ్లు ఉన్నాయి, అవి పొరిటేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఈ దొండకాయ పచ్చడి అయితే నేను ఇలాగ చేస్తాను. వేరుశనగ పప్పులు కొంచెం వేసేసి దొండకాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వాడి చేస్తాను. తర్వాత అవన్నీ కలిపి మిక్సీకి పట్టుకున్నామంటే, మిక్సీకి కూడా మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం మనము అది బరకగా పట్టామంటే మనకు రోట్లో వేసి దంచుకున్నట్టు వస్తుంది. పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది.
కాయలు, పచ్చిమిరపకాయలు వేపాను కదా శనగ పులుకులు, ఇవన్నీ చల్లబడాక మిక్సీకి వేసుకుంటాం అన్నమాట. ఈ లోపల సరే కోడిగుడ్లు పొరుటుకుందాము అనేసి చేస్తూ ఉన్నాను. మేమైతే కోడిగుడ్లని పొరుటు అంటాము, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు. మేమైతే పొరుటు అంటాము. మధ్యాహ్నానికైతే ఇవి చేస్తూ ఉన్నాను. ఇది అయిపోయే లోపల ఇవి చల్లబడిపోయాయి. ముందు వేరుశనగ పలుకుల్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి. వీటిలన్నిటితోటే కలిపి అవి వేస్తే అవి తొందరగా మెదగవు అన్నమాట. అందుకని కొంచెం బరగ్గా వేసి ఇవి వేసినాక 2 సార్లు మనం ఆ స్టార్టర్ అంటాం కదా, అలాగ తిప్పి అలాగా అనేసామంటే ఇలాగ వస్తుంది అన్నమాట. పచ్చడి అంతా మనం రోట్లో వేసి దంచినట్టే వస్తుంది. మిక్సీకి పట్టినట్టు మెత్తగా పట్టేసామంటే మనకి అంత టేస్ట్ అనిపిది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీన్ని మామూలుగా తాలింపు పెట్టుకోవడమే. తాలింపులో 2 ఎల్లుల్లిపాయలు కొట్టేసి ఈ పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా కమ్మంగా ఉంటుంది పచ్చడి. ఇలాగ మేము చేసుకుంటాము. కొంతమంది ఎలా మీరు ఇట్లాగా చేసుకుంటారా లేదా ఒక కామెంట్ చేయండి. ఉత్త దొండకాయలతో కూడా చేస్తాం. వెజిటేబుల్స్ ఇంకా వేస్తాం. దొండకాయ, దాంట్లో బీరకాయ, వంకాయ, సొరకాయ ఇవన్నీ ఉంటే టమాటాలు ఇవన్నీ అవన్నీ కూడా వేసి శనగ పులుకులు వేయకుండా బాగా నూనెలో వాడిచి కూడా పచ్చడి చేస్తాము. ఎక్కువ క్యాటరింగ్లో అలాంటి వాటిల్లో ఇలాంటి చట్నీ పెడతారనమాట. ఎక్కువ కారం లేకుండా బాగుంటుంది. తాలింపు వేసి ఇలా పెట్టుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 days 3 days ఉంటుంది. బాగుంటుంది. ఇది టిఫిన్లలో కూడా బాగుంటుంది ఈ పచ్చడి. ఇలాగ అయిపోయాక చూడండి కిచెన్ కూడా మధ్యాహ్నానికి క్లీన్ చేసేసాను శుభ్రంగా. ఈరోజు ఏం చేశాను, పచ్చడి ఇంకా ఈ అల్మరాలన్నీ కూడా క్లీన్ చేయాలి, పేపర్లు మార్చేయాలి. కింద ఈ షెల్ఫ్లు కానీ ఇవి ఉన్నాయి. రేపైనా చేస్తాను. ఈరోజు ఏమంటే కొంచెం స్టిచ్చింగ్ పని ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం స్టిచ్చింగ్ పని ఉంది. అవన్నీ చేసుకుని రేపు మొత్తం ఈ షెల్ఫ్లన్నీ కూడా నీట్గా సర్దేస్తాను. పేపర్లు మార్చేసి అన్నీ చేసేస్తాను. ఇక్కడ మాత్రం నీట్గా ఉంటుంది. అల్మరాలు మాత్రం అడగొద్దు. అల్మరాలు కూడా సర్దేస్తానులే. ఇంక ఈరోజు రేపు సర్దేసినానంటే ఇంకా ఒక 1 month మళ్ళీ సర్దపడలేదు. చల్లగా ఉంది వాతావరణము. మార్నింగ్ అయితే నైట్ నుంచి కొంచెం వర్షం పడింది. మార్నింగ్ అయితే ఇంకా అలా చూడండి మేఘాలు అన్నీ ఇట్లాగున్నాయి. చల్లగా ఉంది. ఇప్పుడు 12:30 అవుతా ఉంది. చూడండి చల్లగా ఉంది అంతా. ఏమంటే భలే ఎండలు కాసేది. ఈ మధ్య చల్లబడినట్టు వర్షం వచ్చినట్టు వస్తుంది, పడడం లేదన్నమాట. నైట్ అయితే పడింది, ఒక జల్లు, మంచి జల్లు పడింది. మళ్ళీ ఈరోజు ఏమన్నా పడుద్దో ఏం పడు, అట్లాగుంది క్లైమేట్. చాలా బాగుంది, హాయిగా ఉంది ఇలాగుంటే. ఇంకా ఇదైతే ఈవినింగ్ 4-4:30 అయి ఉంటుంది. 2 నుంచి
4 దాకా ఏం పని చేయలే. ఈరోజు స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా, ఆ పని కూడా చేయలే. ఏమీ మనసు బాగలేదు, అందుకని కామ్గా అయిపోయాను. ఇంకా ఆ పని జోలికి కూడా వెళ్ళాల, ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను. అంటే కొన్ని ఈ వీడియో ఉండింది ఎడిట్ చేయాలని అనేసి ఇంకా ఆ పనిలోనే సరిపోయింది. సరే ఇంకా స్నానం అయి చేసేసి దేవుడికి దీపం అవి పెట్టుకుందాము అని చెప్పి టీ పెట్టేసుకున్నాను ముందు. నేను 2 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు ఇంకా ఇది ఎడిటింగు అది అర్థం కావడం లేదు. దాని గురించి అని వెతుకుతూ వీడియోలు చూస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం బాగా వీడియోలు తీసి ప్రజెంట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చూసుకుంటా ఈరోజైతే టైం సరిపెట్టేశాను అనమాట. ఈరోజు పూలైతే ఇవి పూసాయి, నందివర్ధనం పూలు. ఇవి వచ్చి చుక్కమల్లి, ఇది ఒక్క దాసాని పువ్వు వచ్చింది. ఇదైతే ఒకటి, ఈ కలర్ రోజు ఒకటి పూస్తుంది ఈ మధ్య. ఈ హైబ్రిడ్వి ఒక 6-7 కలర్ల దాకా వేసున్నాము, మిగతా అయితే పూయలేదు, కొంచెం పాడైపోయి ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం మళ్ళీ ఇగురు పెట్టుకొని డైలీ ఒక్కొక్కటి పూస్తూ ఉంది. బయట మాత్రం ఇది ఒకటే ఉంది. దీంతో పాటు ఇట్లాగా నాటు మందారాలు తెలుపువి, పింక్వి, ఇంకా ఊదా కలర్లో అట్లా వేసాను. అవన్నీ చెప్తా ఉన్నాను కదా, చచ్చిపోయాయి, ఆవులు తినేసి చచ్చిపోయాయి. ఈ నందివర్ధనం పూలు కూడా కొమ్మలన్నీ కొట్టేశాను, కొన్ని ఒక 2 కొమ్మలు ఉంచాను. వాటికి ఒక 6-7 పూలు పూసాయి. కనకాంబరాలు, ఈ కలర్ కనకాంబరాలు ఉన్నాయి. రెడ్ కనకాంబరాలు ఇంకా పూయలేదు, అవి కూడా చెట్లు ఉన్నాయి. ఇవి చుక్కమల్లి. మల్లెపూలు లేవు, మొత్తం అన్నీ ఏమంటే మామూలు మల్లెలన్నీ ఇవి తీసేసాను, ఆకులు తీసేసి అవన్నీ పాడైపోయి ఉంటే చేశాను. ఇంకా ఇవి రోజు నాకైతే పూజ చేయడానికి మాత్రం పూలైతే నేను అస్సలు కొనను. ఎప్పుడన్నా పండగలప్పుడు అవి మాలల్లాగా వేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు తెచ్చుకుంటాను. అలాంటప్పుడు కూడా నాకు ఇదివరకు అయితే మందారం పూలు అవి ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేవి, అవన్నీ పెట్టేదాన్ని. ఇప్పుడు మామూలుగా అయితే పూజకి సరిపోతాయి. పెద్ద పెద్ద మాలలు అలాంటివి కొనాలంటేనే కొనాలన్నమాట. ఇంకా ఇదైతే నైటు ఈరోజు పుల్కాలు. మామూలుగా మేము దగ్గర ఒక 1-2 మంత్స్ నుంచి నేను వీడియోలు పెట్టలేదు, కానీ నైట్ టైం పుల్కాలే చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఒక 2-3 డేస్ చేయను ఓపిక లేక మామూలుగా అన్నం వండేసాను. మామూలుగా అయితే డైలీ నైట్ మాత్రం పుల్కాలు నేను ఇలాగే చేస్తానండి. పుల్కాలు మాత్రం నాకు ఇట్లాగా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ అన్నీ రుద్ది పెట్టేసుకుంటాను, చపాతీలాగా చిన్న చిన్నవిగా రుద్దుతాను. పెద్ద చపాతీలాగా చేయను, చిన్న చిన్నవి అయితే ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద వేయంగానే అవి సరిపోతాయి, 4 వైపులా కాలుతాయి. సరే ఇంక దీంట్లోకి పచ్చడి కూడా కొంచెమే ఉన్నది, మళ్ళీ కోడిగుడ్లే పొరడదామని నేను ఈ కాలుస్తుంటే మా వారైతే ఉల్లిపాయలు తరిగేసి ఇచ్చేశారు. దానిలోకి కోడిగుడ్లు పొట్టేద్దామని. చూడండి, ఫస్ట్ పెనం మీద అటు ఇటు కాలుస్తాను, తర్వాత తీసి ఈ స్టవ్ మీద వేస్తాను. ఇదివరకు వీడియోలో కూడా మీకు చూపెట్టున్నాను. బాగా పొంగుతాయి, పూరీలు పొంగినట్టు పొంగుతాయి. కొన్ని ఫస్ట్ 1-2 పొంగవు, కానీ ఆల్మోస్ట్ అన్నీ బాగా వస్తాయి, మెత్తగా స్మూత్గానే ఉంటాయండి. నేనైతే ఆశీర్వాదు గోధుమ పిండే వాడతాం మేమైతే. చూడండి, ఇలాగా చేస్తూ ఉన్నాను. మీకు ఎవరికన్నా ఇట్లాగ ఐడియా ఉన్నదా చేసేది అనేది ఒక కామెంట్ చేయండి. ఎలాగ అనిపిస్తుంది మీకు, ఇది బాగుందా ఈ విధంగా చేయడం అనేది కూడా ఒక కామెంట్ చేయండి. నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ ఆ పుల్కా ప్లేట్ పెట్టి ఉంది నా దగ్గర, ఆ ప్లేట్ కూడా, ఆ ప్లేట్ పెట్టి కాల్చినప్పుడు దానికి ఆ ఇనుము ఉంటుంది కదా, అదంతా అన్ని వైపులా కాలకుండా ఇనుము తగిలిన కాడే కాలినట్టు అలాగ అనిపిస్తుండింది అనమాట. ఎందుకు ఆ తలకాయ నొప్పి అని తీసేసాను అవి. ఇంకా అది అయిపోయాక ఇంకా అంతా మళ్ళీ గిన్నెలన్నీ తోమేసుకున్నాను. షింకులని చెప్తుంటాను కదా, నైట్ మాత్రం ఇలాగే పెట్టుకుంటాను కిచెను, మార్నింగ్కి హాయిగా ఉంటుందని చెప్తా ఉన్నాను కదా, అంతే ఇది. ఇంకా ఈరోజు లాగైతే ఇదేనండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని.